మొన్న గుర్తుంది కదా! ఏదైతే కొమైనీ మరణం తర్వాత 14 దేశాల మీద దాడులకు దిగింది ఇరాన్. అదేంటి అంటే, ఆ దేశాల మీద కాదు, ఆ దేశాల్లో ఉన్న యుద్ధ బేస్‌ల మీద, అమెరికన్ బేస్‌ల మీద అని చెప్పి. గల్ఫ్ దేశాల మీదతో పాటు ఇరాక్ మీద దాడి చేసింది. అట్లాగే సైప్రస్ మీద దాడి చేసింది. అజర్బైజాన్ మీద దాడి చేసింది. ఫ్రాన్స్‌కి సంబంధించి మరెక్కడో ఉన్నటువంటి బేసుల మీద దాడి చేసింది. బ్రిటన్‌కి సంబంధించినటువంటి బేసుల మీద దాడి చేసింది. అయితే ఆ తర్వాత ఆటిటి జోలికి పోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం గల్ఫ్ దేశాల మీద దాడులు, ఇజ్రాయెల్ మీద దాడుల వరకు ఉంటోంది. ఇరాక్‌కి సంబంధించి ఇరాక్‌లో ఉన్నటువంటి అమెరికన్‌కి సంబంధించినటువంటి విమానం నిన్న కూలిందైతే మాకు సంబంధం లేదని చెప్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడొచ్చేటప్పటికి మొన్న ఒకరోజు మాట్లాడుకున్నాం మనం. టర్కీ మీదకి మిస్సైల్ వేయడం ఏంటి? టర్కీ, ఇరాన్ మిత్రులు గదా అని. ఎందుకు అన్నది ఇప్పుడు బయటపడింది. టర్కీకి అమెరికాలో భాగం గదా ఈళ్ళందరూ, యూరప్, నాటో దేశాల్లో భాగం అనే లెక్క గదా! అందులో టర్కీలో ఒక ఇదుందట. పర్టిక్యులర్‌గా ఆహ్, 50 అమెరికన్ అణుబాంబులు టర్కీలో దాచుంది. అంటే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న అణుబాంబులు పాకిస్తాన్‌వి గాదది. అమెరికావే. అమెరికా వివిధ ప్రదేశాలు, వివిధ ఖండాల్లో దాచుంచుతది. ఇప్పుడు చైనాతో యుద్ధం వస్తే పాకిస్తాన్‌లో అణుబాంబులు తీసుకెళ్ళేస్తుంది. టర్కీలో ఉన్నటువంటి అణుబాంబుల్ని అటు పక్కన అవసరమైతే రష్యా మీదకేస్తా, లేకపోతే ఇంకోళ్ళ మీదకేస్తా అనేది చూడాలి. ఇట్లాంటి అణుబాంబుల్ని వివిధ ప్రదేశాల్లో మోహరించుకుంది. చిన్న చిన్న దేశాల్లో దాచిపెడుతున్నారు. అట్లా టర్కీ దగ్గర కూడా దాచిపెట్టిందట. అది ఇరాన్‌కి తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరు మిత్రులే కాబట్టి. ఆ బేస్ మీదనే ఏసిందట. అయితే నాటో టీము దాన్ని మధ్యలోనే కొట్టేసిందనమాట.